ఎవ్రీబడి హాయ్. ఇది లేకపోతే మన ఏ ఈవెంట్ స్టార్ట్ అయ్యేలా లేదు కదా. ఓకే, సో ఎస్, ఇవాళ ఇక్కడికి వచ్చేసిన మా క్రష్మిక ఫ్యాన్స్ అందరికీ హార్టీ వెల్కమ్. హాయ్. అండ్ ఎస్, ద గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ సార్కి హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ బన్నీవాస్ గారు హార్టీ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ విద్యా గారు, ధీరజ్ గారు, ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వాళ్ళకి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, సో ఎస్, ద గర్ల్ ఫ్రెండ్ టీజరు, పాటలు అన్నీ చూసే ఉండుంటారు. క్రష్మిక ఫ్యాన్స్ ఆ మాత్రం అప్డేటెడ్గా ఉంటారు కదా ఆబ్వియస్గా. సో ఏంటి గర్ల్ ఫ్రెండ్ విశేషాలు మాట్లాడుకుందామా? అంటే మీ గర్ల్ ఫ్రెండ్ కాదనుకోండి, మా గర్ల్ ఫ్రెండ్ గురించే మాట్లాడదాము. ఓ పని చేద్దాం, ఒక్కసారి రష్మిక ఎంట్రీ ఇచ్చే లోపు నాకు ఒక్కసారి వీళ్ళ గురించి, ఐ మీన్ వీళ్ళ దృష్టిలో గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలని ఉంది. కెన్ వీ హ్యావ్ ఎ మైక్ టు ద ఆడియన్స్ ప్లీజ్? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడతారు? అబ్బా, ఎందుకు అంత ఆతృత, ఆవేశం? చెప్పండి. మైసెల్ఫ్ నాస్టీ స్టార్ నాగు. ఎస్ నాగు. ఎస్, మనందరికీ ఎంతో ఇష్టం. చెప్పు. మనందరికీ ఎంతో ఇష్టమైన క్రష్మిక కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఓ వేసుకోండి. మనం అరిసే సౌండ్ మేడం ఎక్కడున్నా, మేడం ఉన్న కార్ క్రష్ అయిపోవాలా. నేను 5 నిమిషాలు కూర్చోవచ్చేమో కదా. వద్దులేండి మేడం, ఎక్కువసేపు మాట్లాడు. చెప్పండి. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, అతను యాక్ట్ చేసిన మూవీ అందాల రాక్షసి మనందరికీ ఎంతో తెలుసు, కల్ట్ క్లాసిక్. అలాగే అతను డైరెక్ట్ చేసిన మూవీ చిలస కూడా అందరికి చాలా ఇష్టం. ఇప్పుడు డైరెక్ట్ అయిపోతున్న ద గర్ల్ ఫ్రెండ్ కూడా అతను యాక్ట్ చేసిన మూవీ లాగే ఇంకొక కల్ట్ క్లాసిక్ అవ్వాలని హోప్ గా ఉన్నాం, ఆశిస్తున్నాం. చాలా ఆల్ ద బెస్ట్ అన్న. ఎక్కడున్నా సరే ఈ సినిమా కూడా కల్ట్ క్లాసిక్ అవ్వాలి అంతే. హలో అరవింద్ సార్, హాయ్ సార్. మీరు తీయబోయే సినిమాలు, మీ బ్యానర్లో వచ్చే ప్రతి సినిమా ఆడియన్స్ని ఎంతో గ్రాప్ చేస్తుంది. ఈ మూవీ కూడా ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నాస్టీ స్టార్ నాగు, అసలు ఏం చేస్తూ ఉంటావు? ఇలా మూవీ పిచ్చోండి. అదే ప్రతి ఈవెంట్ లో కనిపిస్తావు కదా, అసలు ఏం చేస్తూ ఉంటావు అని డౌట్ వచ్చింది నాకు. ఇలా ఈవెంట్లకు వెళ్దాం, వీళ్ళు కలడం, ఏదైనా ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. టిఎఫ్ఐ బానిస అని అర్థమైంది మాకు. ఏమిటదో లైన్ లో మాట్లాడాలని రూల్ ఏం లేదు. నా పేరు వచ్చేసి మహేష్. మహేష్, ఓకే చెప్పండి మహేష్. నా గర్ల్ ఫ్రెండ్ పేరు వచ్చేసి భూమా అన్నమాట. భూమా నా గర్ల్ ఫ్రెండ్ అండ్ వి లవ్ ఈచ్ అదర్. ఎందుకు భూమాని లవ్ చేసావు? నేను భూమాని ఎందుకు లవ్ చేశానో మీ అందరికి తెలియాలంటే నవంబర్ 7 థియేటర్లో చూడండి. రాహుల్ రవీంద్రన్ గారికి నీ బయోపిక్ తీసారని మాకు ఇప్పటిదాకా తెలియలేదే. నా బయోపిక్ కాదు, ట్రైలర్ చూసా నేను చెప్పాను. ఓకే. సో నిజంగా రష్మిక గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, ప్రతి ఒక్కరికి నిజంగా క్రష్, నిజంగా నేషనల్ క్రష్ కాదు కానీ అందరికి. ఎందుకంటే ఆమె చేసే పాన్ ఇండియా సినిమాలు అనమాట. అన్ని పాన్ ఇండియా సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. నిజంగా నేను ఒకటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనోళ్ళు, పెళ్ళికానోళ్ళు, లవర్నో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాని మీ గర్ల్ ఫ్రెండ్తో పాటు, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో పాటు, వై గర్ల్ ఫ్రెండ్తో పాటు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఎంత డెడికేటెడ్గా ఉన్నారో. ఓకే, నెక్స్ట్ ఆ మైక్ అక్కడ నుంచి పాస్ చేయండి ప్లీజ్. ఇటు సైడ్ వచ్చిందా ఇంకోటి? ఓకే, రష్మిక డైలాగా? రష్మిక గారి డైలాగ్ రష్మిక కోసం డైలాగా? రష్మిక గారి డైలాగా? రష్మిక గారి డైలాగ్ నే రష్మిక కోసం చెప్తున్నాను. చెప్పు. సీ సో క్యూట్, సీ సో హాట్, సీ సో గ్లామర్. అది డైలాగ్ కాదు, పాట. ఓ దేవుడా, నాకు ఒక అందమైన క్యూట్ స్వీట్ గ్లామర్ గర్ల్ ని పంపించవయ్యా. నీకు అర్థమవుతుందా? ఓ, మీ వర్షన్లోకి మార్చుకున్నారా? ఓకే. అమ్మాయిలు ఎవరు లేరా ఇక్కడ? ఇంత క్యూట్ నవ్వుతున్నారు, ఏం మాట్లాడరా? చెయ్యాలి కదా. పంపిస్తా నేను మైక్, రెడీ అవ్వండి. వెనకాల ఎవరో మాట్లాడుతున్నారు. యశ్వంత్. ఎవరు? ఓ, నువ్వేనా? ఓకే. యశ్వంత్ చెప్పు. మా గ్యాంగ్లో ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పి గర్ల్ ఫ్రెండ్ టీజర్ లాంచ్కి వచ్చినాం. ఓకే, గర్ల్ ఫ్రెండ్ టీజర్లో గర్ల్ ఫ్రెండ్ టీజర్కి ఇంతకీ ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి? రందాల రష్మిక లాంటి గర్ల్ ఫ్రెండ్ రావాలి. గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి అంతే. ఓకే, గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావు? విజయ నువ్వు కూడా అంటున్నావు. విజయ నువ్వు కూడా అంటున్నావు. వినిపించట్లా?
చెప్తే విజయ్ దేవరకొండ ఊకోడు ఓహో అని వాళ్ళు అంటున్నారా? ఓకే ఓకే, అక్కడ ముందు అమ్మాయిలకి ఇవ్వండి కొంచెం, నేను అమ్మాయిలతో మాట్లాడదాం అనుకుంటున్నా ఈరోజు. ఎందుకు ఎందుకు నవ్వుతున్నారు? ఏం జరుగుతోంది అక్కడ? ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే గర్ల్ ఫ్రెండ్ అనేది నాకు ఇవ్వక అమ్మాయికి మైక్ ఇస్తే టీజ్ చేస్తున్నారా మీరందరూ? లే ఆ, ఈ జెన్జీలో గర్ల్ ఫ్రెండ్స్ ఎట్లున్నారో నేర్పిస్తారని గర్ల్ ఫ్రెండ్ మూవీ తీసి. ఓకే, అలానే అనుకుందాం కాసేపు. అంత లేదు. గర్ల్ ఫ్రెండ్ ఎంత లాయల్ ఉండాలి అది ఈ జనరేషన్లో అని చెప్పి చూపించడానికి తీసారు అనుకుంటున్నాను. గర్ల్ ఫ్రెండ్ ఎంత లాయల్ ఉంటుంది అని. ఎస్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయిగా చెప్పు, గర్ల్ ఫ్రెండ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ బాయ్స్ ఉండకూడదు. ఎవరి దగ్గర రా మైక్ ఉన్నది? ఎక్కడున్నది? ఓహో, అక్కడి నుంచి వచ్చిందా? ఇంకొక అమ్మాయి ఆన్సరింగ్ చెప్పండి. ఇంతకెవరో ఏదో చెప్తున్నారు. మర్చిపోయిన క్వశ్చన్ ఇంకోసారి. గర్ల్ ఫ్రెండ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? నేనైతే గర్ల్ ఫ్రెండ్ కాదు, సో నాకు తెలీదు, ఇంకా నో ఎక్స్పీరియన్స్. ఓకే, హానెస్ట్ ఉంటే చాలా, అంతే. సరే, ఇప్పుడు మనం రిలీజ్ డేట్ వీడియో చూసాం కదా, దీక్షిత్ అండ్ రష్మిక మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్గా కరెక్టేనా, నేను నీకు గర్ల్ ఫ్రెండ్గా కరెక్టేనా అని అనుకుంటున్నారు కదా. సో ఒక బాయ్ ఫ్రెండ్ మనకి కరెక్టా కాదా అని ఎలా తెలుస్తుంది అంటావు? నాకు లేరు కాబట్టి నాకు తెలియదు. ఇగో అక్కడ నుంచి చెప్తున్నారు, ఆ చివరి నుంచి. ఎక్స్క్యూజ్ మీ మేడం, హాయ్, వింటున్నారా? మీరు ఇక్కడ అటెంటివ్గా లేరు, క్లాస్ రూమ్లో చెప్తున్నప్పుడు వినాలి కదా. ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నాను మేడం. నేను ఒక క్వశ్చన్ అడిగా, ఈ బాయ్ ఫ్రెండ్ మనకు కరెక్టేనా కాదా అని ఎలా తెలుస్తుంది అమ్మాయికి? వైబ్ సెట్ అయితే బాగున్నట్టు, లేకపోతే లేనట్టు. ఎక్కడి నుంచి రా, కొంచెం నిలబడైనా మాట్లాడండి. వేర్ ఇస్ ద మైక్? ఏ ఎస్కేఎన్ గారు, వెల్కమ్. ద గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్కి హార్టీ వెల్కమ్ టు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. ఎస్, మీకు కావాల్సిన టైం కూడా వచ్చింది ఆన్సర్ ఆలోచించుకోవడానికి. చెప్పండి. అయ్యయ్యో, మీరు సిగ్గుపడుతున్నారా? వద్దులే, మీరు ఇబ్బంది పడొద్దు, పక్కన ఎవరికైనా ఇచ్చేయండి ఆ మైక్ ప్లీజ్. నెక్స్ట్ కాదు, ఇంకొక మైక్ ఎక్కడ ఉంది, సైలెంట్గా నాకు వినిపిస్తున్నాయి. ఏది వెనకాలేనా? గర్ల్స్కి బాయ్స్ కరెక్ట్ కాదు మేడం. గర్ల్స్కి బాయ్స్ కరెక్టే కాదు అసలు. ఓకే, వితౌట్ బాయ్స్ లైఫ్ బాగుంటుంది, బెటర్ అంటావు. ఓకే సరే, నెక్స్ట్ దీనికి బాయ్స్ ఆన్సర్ ఏంటి? ఇందాక నుంచి ఎవరో చెప్తున్నారుగా, గర్ల్స్ లేకపోతేనే బాయ్స్ లైఫ్ బాగుంటుంది అన్నది కూడా బాయ్స్ ఫీలింగ్. అయ్యో, ఓకే నెక్స్ట్. ఓ పని అయిపోయింది, ఇంకేం అడుగుతాం. ఇటు సైడ్ ఎక్కడుంది అసలు మైక్? మీ దగ్గరే ఉందా? చెప్పండి. కళ్ళని చూస్తే తెలుస్తుంది. కళ్ళని చూస్తే తెలుస్తుంది. ఓహో, ఓకే. మీ పక్కన అబ్బాయి కళ్ళల్లో చూడండి ఒకసారి. అబ్బాయిని కాదు, అమ్మాయిని. అబ్బాయి కళ్ళల్లో తెలీదా? అమ్మాయి కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది. ఓ, అబ్బాయి కళ్ళల్లో ఆనెస్టీ తెలీదా? ఓకే, నెక్స్ట్. కళ్ళల్లో చూస్తే ఆనెస్టీయా లాయలా కాదా అన్నీ తెలుస్తాయంట. నెక్స్ట్ ఇంకా ఆన్సర్స్ ఎవరు చెప్తున్నారు? బ్యాక్ సైడ్, దేర్ బ్యాక్ సైడ్. వీళ్ళందరూ చక్కగా మంచి కుర్చీలు ఏర్పాటు చేసుకున్నారు మధ్యలో, స్టెప్స్ అన్నీ. ఓకే, సో గర్ల్ ఫ్రెండ్ సినిమాలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎలిమెంట్స్ ఏంటి, ఎలాంటి కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాకు తెలుసుకోవాలి. ఎవరు మాట్లాడతారు? యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. ఎమోషన్స్ వస్తున్నాయి ఆన్సర్స్. ఎమోషన్స్ అండ్ ఎథిక్సా? ఎథిక్స్, వాల్యూస్, ఎమోషన్స్. రాహుల్ రవీంద్రన్ గారు ఎక్కడున్నారు? ఓకే, సమ్మన్ సెట్ రొమాన్స్ ఆల్సో. ఓకే, ఇంకా మ్యూజిక్, మంచి మ్యూజిక్ కూడా ఉంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ గారి మ్యూజిక్ అంటే ఎంత సోల్ఫుల్గా ఉంటుంది. మంచి సినిమాటోగ్రఫీ. ఎస్, అబ్సల్యూట్లీ. కృష్ణన్ వసంత్ గారు చాలా మంచి సినిమాటోగ్రఫీ ఇచ్చారు. మనం అది ట్రైలర్లో కూడా చూడబోతున్నాం. ఇంకా ఎఫర్ట్సా? మేడం, మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఓ బేబీలా ఉండాలి. మా బేబీ ప్రొడ్యూసరే ఇక్కడ ఉన్నారు. ఒకసారి మైక్ మా బేబీ ప్రొడ్యూసర్కి ఇవ్వరా ప్లీజ్? అలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
సార్ ఎస్కేఎన్ గారు ఒక్కసారి హాయ్ చెప్పండి సార్ మీ ఫ్యాన్స్ అందరికి ప్లీజ్. ఫ్యాన్స్ గీన్స్ అన్నప్పుడే అందరం షెడ్కి వెళ్ళిపోతాం, అసలు అంత పెద్ద పదాలు వద్దు. ఫ్రెండ్స్ అని చెప్పండి, హ్యాపీగా ఉంటాం, అందరం ఒకటే ఏజ్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. సో అది బేబీ ప్రొడ్యూసర్ కూడా మీ అందరికీ చెప్పేశారు. అండ్ నౌ ఎస్ అఫ్ కోర్స్ మరికొద్దిసేపట్లో రష్మిక ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి రష్మిక ఈజ్ ఆల్రెడీ వాచింగ్ ద లైవ్ కాబట్టి ఒకసారి రష్మికకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రష్మిక యునానిమస్లీ ఐ లవ్ యూ రష్మిక అనే ఆన్సరే వచ్చింది. ఎస్ బట్ మైక్ తీసుకుని ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు రష్మిక. నాగుకి తప్ప ఎవరికైనా ఇవ్వండి రా మైక్. రష్మిక గారు మీరు ఈ లైవ్ చూస్తున్నారు అంటున్నారు మేడం. మీరంటే నాకు ఒక్కడికే కాదు మేడం, ఇండియా మొత్తం ఇష్టమే మేడం. మీరు ఓన్లీ టాలీవుడ్ లేదు సమ్ ఇండస్ట్రీ కాదు, మొత్తం ఇండియానే సేక్ చేస్తున్నారు. ఒక పుష్ప కానీ పుష్ప 2 చావా వాట్ నాట్ మీరు తీసే ప్రతి సినిమా ప్రతి ఇండస్ట్రీ హిట్ అవుతుంది, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మిమ్మల్ని చూసి ఎప్పుడో మేము అందరం క్రష్ అయిపోయాం మేడం. మీరు మా అందరికీ క్రష్మిక అయిపోయారు మేడం. కాకపోతే అంతో ఇంత ఏమైనా మాట్లాడితే ఇంకా ఎవరైనా వచ్చి కొడతారేమో భయం మేడం. ఎందుకంటే పైనుంచి కూడా మీకు సపోర్ట్ ఉంది, నా పక్కన ఉన్న లీలే నన్ను చంపేతారేమో భయం. మీకు ఐ లవ్ చెప్తే ఏమని చెప్తే అందరూ మీకు ఫ్యాన్సే, అందరూ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మేడం. కానీ మీరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో మా మొగలు అందరూ చచ్చిపోతాం మేడం. ఇంకా చచ్చిపోవడం ఒకటే మాకు దిక్కు మేడం, ఇంకే అంత మించి ఏది లేదు. మిమ్మల్ని నమ్ముకొని అంతగా చూడండి, మీరు చచ్చిపోతాం అంటే ఇంతమంది ఓయ్ 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 అన్న అందరూ చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. మీరు మాత్రం పెళ్లి చేసుకోకండి మేడం, మీరు అలా రష్మికగానే ఉండిపోండి. మీరు పెళ్లి చేసుకుంటే మేము చచ్చిపోతాం మేడం. చాలు చెప్పను అంటూనే అమ్మా మొత్తం అన్ని చెప్పేసావుగా. ఓకే నెక్స్ట్. నేను ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి, మన గర్ల్ ఫ్రెండ్ సెట్ అవుతుందా లేదా అని ఎలా చెప్తాను చెప్పాలా? మా ఇన్స్టా హిస్టరీ చూడండి, స్నాప్ హిస్టరీ చూడండి, వాట్సాప్ చూడండి, మీకే తెలుసా గర్ల్ ఫ్రెండ్ మనకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి. ఇప్పుడు క్వశ్చన్ మారిపోయి చాలా సేపు అయింది, నువ్వు అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నావు. కాదు అంటే ఆ లోకం నుంచి ఇంకా రాలే బయటికి. రష్మికకి ఏం చెప్తారు అని అడిగా నేను. రష్మికకి ఐ లవ్ యూ అనే చెప్తాం. రష్మిక చేసిన అన్ని ఫిల్మ్స్ లో ఇప్పటిదాకా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్? సర్లేరు నీకెవరు. సర్లేరు నీకెవరు మమ మహేష్. అదే మహేష్ కాబట్టి అర్థమైంది మమ మహేష్. నేను ఒకటి అంటే యునానిమస్ గా లవర్స్ గురించి ఒకటి చెప్తాను. సినిమా లవర్స్ అంటారు కదా, సినిమా లవర్స్ అంటే సినిమాకి లవర్స్ తో వెళ్ళి చూసే వాళ్ళు కాదు, సినిమా కోసం లవర్స్ నే వదిలేసే వాళ్ళు నిజమైన సినిమా లవర్స్. ఏం చెప్తివి. ఓకే నెక్స్ట్. ఇక్కడ ఎవరు లేరా ఇటు సైడ్? రష్మికకి హీరోయిన్ అంటే టెలివిజన్లే కాదు బయట కూడా హీరోయిన్ లెక్కనే ఉండాలి, అది రష్మిక మన చాలా చూపిస్తాం మనకి. ఎస్ నైస్. ఫేవరెట్ రోల్ ఆఫ్ రష్మిక అంటే ఎవరు చెప్తారు మీకు బాగా నచ్చిన? గీతా గోవిందం. గీత డియర్ కామ్రేడ్. మాకైతే పుష్ప 2 మేడం. వస్తున్నాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్. ఓ స్వామి నిన్న చూడట్లేదని ఓ పులిపేకపోతున్నమాట కదా, అందుకే చూసిన. కూర్చోరా ఫస్ట్. థ్యాంక్ యూ తమ్ముడు, నీ పేరు బాబు. ఓకే కాదు ఆ మైక్ ఇక్కడిద్దరు దగ్గర పనిచేసుకున్నారేంటి, మిగతా వాళ్ళందరిని తొక్కేస్తున్నారు. అక్కడ మధ్యలో అక్కడ చాలా మంది చూడు యూత్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. యూతే కదా. మరి ఒకసారి చెప్పండి, రియాక్ట్ అవ్వండి, మాట్లాడుతున్నాంగా. మైక్ సెంటర్కి తీసుకెళ్ళరా ఇక్కడ. ఎస్ రష్మిక ఈజ్ ఆల్రెడీ హియర్, లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో హలో చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు రష్మికకి? రష్మికకి వెల్కమ్ చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్. మేడం మాటల్లో చెప్పలేం. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పొచ్చు తెలుసా, అది ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ మన ఆడియన్స్ అందరి తరఫు నుంచి అందరికీ చెప్పండి మేడం. చెప్పండి. ఆల్ ది బెస్ట్ రష్మిక మందన్ గారు. అండ్ ఐ లైక్ ద ఫిలిం పుష్ప 1 పుష్ప 2 శ్రీవల్లి. ఎస్. సో యూ లైక్ రష్మిక యాజ్ శ్రీవల్లి. ఎస్. ఓకే నెక్స్ట్. ఇంకా ఆ ముందు వాళ్ళకి ఇవ్వండి, చాలా గుడ్ స్టూడెంట్స్ లాగా కూర్చున్నారు ముందు. మాకు ఈవెంట్కి ఏం సంబంధం లేదు. ఎందుకు ఎవరికి చెప్పకుండా వచ్చారా ఏంటి? హలో అదిగో ఆయన మాస్క్ వేసుకున్నారు చూసారా, నాకు అర్థమైంది ఎక్కడో ఏదో చెప్పకుండా వచ్చారు. నా నేమ్ మ్యాడ్ మనోజ్ పైసా. నేను ఆల్రెడీ ఒక మ్యాడ్ మూవీ ఉంది కదా, మ్యాడ్ మూవీలో చేశాను.
ఓకే. నాకు కూడా మూవీస్ అంటే ఇష్టం, యాక్టింగ్ ప్యాషన్. ఇప్పుడు సీట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టెప్స్ పైన కూర్చున్నాం కదా, ఈ ప్లేస్ నుంచి నేను మీరు నిల్చున్న స్టేజ్ వరకు అప్పుడు మాట్లాడతాను, నేను ఇప్పుడు ఏం మాట్లాడు. ఇది గుర్తుపెట్టుకోండి అందరు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది ఎవరో మాస్క్ వేసుకుని ఉన్నావు, మాకు ఎలా తెలుస్తుంది రేపు స్టేజ్ పైకి వచ్చాక? ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. నా హెయిర్ ని చూస్తేనే గుర్తుపడతారు అందరు, ఫేస్ చూపించక్కర్లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ రవీంద్రన్ గారు, హాయ్, వెల్కమ్. మా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారికి ఒక్కసారి గట్టిగా ఓ వేసుకుని వెల్కమ్ చెప్పేద్దాం. ఎస్, సో రాహుల్ రవీంద్రన్ గారి సినిమాల్లో ఆబ్వియస్గా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందాల రాక్షసి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? అండ్ డైరెక్టర్గా చీలా సౌ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఐఎమ్ ష్యూర్ చీలా సౌకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి. సో ఆఫ్టర్ చీలా సౌ అండ్ మన్మధుడు 2 మన ముందుకి రాహుల్ రవీంద్రన్ గారు ఒక మ్యాజిక్ని స్క్రీన్ పైన ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో తీసుకురాబోతున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న మైక్స్ అన్ని తీసేసుకోరా ప్లీజ్. ఎస్, ద గర్ల్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నటువంటి రష్మిక మందన ఈజ్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ us at the trailer launch event of the girlfriend. నేషనల్ క్రష్ గా రష్మికగా మనందరికీ ఎన్నో అద్భుతమైన పాత్రలతో, ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలతో మన ఫేవరెట్ గా మారిపోయినటువంటి రష్మిక మందనకి హార్టీ వెల్కమ్. అల్లు అరవింద్ గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ధీరజ్ మొగిలినేని గారు అండ్ విద్యా కోపినేడి గారు నిర్మాతలుగా మన ముందుకు వస్తున్నటువంటి ది గర్ల్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ గారి దర్శకత్వంలో, రచనలో మన ముందుకు రాబోతుంది నవంబర్ 7th నుంచి ఇన్ థియేటర్స్. మ్యూజిక్ తో మ్యాజిక్ ని క్రియేట్ చేసే హిషామ్ అబ్దుల్ వహాబ్ గారి పాటలు ఆల్రెడీ మనందరం వింటూనే ఉన్నాము. ద గర్ల్ ఫ్రెండ్ చిత్రాన్ని ఒక మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఫిల్మ్ గా మన ముందుకి తీసుకురాబోతున్నారు. కృష్ణన్ వసంత్ గారి సినిమాటోగ్రఫీతో, చోటా కే ప్రసాద్ గారి ఎడిటింగ్ తో అండ్ రామకృష్ణ గారు, మోనికా గారి ప్రొడక్షన్ డిజైనింగ్ తో ఈ సినిమా మనందరి ముందుకి నవంబర్ 7th ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని తీసుకురావడానికి మన ముందుకు వచ్చేస్తోంది. మరొకసారి ద గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన రష్మిక మందన గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దామా? నాకు తెలుసు మీరందరూ రష్మిక గారి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీ కెమెరా కళ్ళని కూడా ఓపెన్ చేశారు. కానీ అందరూ కూర్చుని ఒక్కసారి స్క్రీన్ వైపు కళ్ళు పెడితే ఒక మంచి పాట మీ అందరి కోసం ప్లే చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ద గర్ల్ ఫ్రెండ్ సినిమా ట్రైలర్ ని మనందరం కలిసి ఇక్కడ చూసే ముందు హిషామ్ అబ్దుల్ వహాబ్ గారు ఈ చిత్రానికి ఇచ్చినటువంటి మ్యూజిక్ ని సెలబ్రేట్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సినిమాలో ద గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను హిషామ్ అబ్దుల్ వహాబ్ గారు ఇచ్చినటువంటి ఏం జరుగుతోంది సాంగ్ లిరికల్ వీడియో, అఫ్ కోర్స్ పాట పాడింది మరెవరో కాదు మనందరి ఫేవరెట్ చిన్మయి గారు. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఏం జరుగుతోంది సాంగ్ ని స్క్రీన్ పైన చూస్తూ ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. మాకు అర్థం అవుతోంది సంథింగ్ ఎల్స్. నిజంగా చాలా చాలా యూనో ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా నావెల్గా ఉంది అండ్ చాలా ఇంటెన్స్గా అండ్ అఫ్ కోర్స్ ఇమోషనల్గా. చాలామంది ఇందాక అడిగినప్పుడు కూడా చెప్పారు సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని, అంటే మంచి ఇమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అన్నారు. సో ఐ థింక్ యూఆర్ ఆన్ ద సేమ్ పేజ్ విత్ ఆడియన్స్. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఒక బ్యూటిఫుల్ ట్రైలర్ని, ద గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ని మా అందరికీ ఇచ్చినందుకు ఒక్కసారి గట్టిగా రాహుల్ రవీంద్రన్ గారికి చప్పట్లు కొట్టేద్దాము. అండ్ అఫ్ కోర్స్ రష్మిక గారు, ఓ మై గాడ్, అసలు ఒకవైపు శ్రీవల్లిగా పుష్ప 2, చావా, యానిమల్, థామా ఇలాంటి సినిమాలు చేస్తూ
ఇంత న్యాచురల్గా ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మనందరికీ కనిపించడం అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ రష్మిక మందన అని చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ రష్మిక, దిస్ ఇస్ సో సో బ్యూటిఫుల్, సో అమేజింగ్. మళ్ళీ ఒకసారి రష్మికలోని ఒక వర్సిటాలిటీని, ఒక ఇమోషనల్ సైడ్ని మనం చూడబోతున్నాము అని అర్థమైపోయింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ గర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి గారు దియా అనే సినిమా తర్వాత అఫ్కోర్స్ మనందరికీ తెలుగులో దసరాతో కూడా చాలా దగ్గరయ్యారు. అయితే ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి గారిని మేము ప్రేమిస్తామా ద్వేషిస్తామా అని ఒక చిన్న డౌట్ వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత. సో మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడికి వచ్చిన తర్వాత. సో బట్ ఇట్స్ వెరీ వెరీ అమేజింగ్ టు సీ యూ ఇన్ దిస్ రోల్ దీక్షిత్ శెట్టి గారు. వెల్కమ్ బ్యాక్ ఒక చిన్న గ్యాప్ తర్వాత. సో ఎస్, మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న టీం మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్స్ ధీరజ్ మొగిలినేని గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే విద్యా కోపినేడి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ద గర్ల్ ఫ్రెండ్ చిత్రాన్ని November 7th నుంచి థియేటర్స్లో మనందరి ముందుకి రిలీజ్ చేస్తున్నారు మూవీ టీమ్. సో ముందుగా ధీరజ్ మొగిలినేని గారు, ప్లీజ్ వెల్కమ్. ఊర్వశివో రాక్షసివో లాంటి మూవీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి చిత్రాలు మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు. అండ్ అఫ్ కోర్స్ విద్యా గారు ఆయ్ సింగిల్ లాంటి సినిమాల్ని కూడా మనందరికీ అందించారు. సో వారిద్దరికి కూడా వెల్కమ్ చెప్పేస్తూ మన డిఓపి గారు ఇక్కడే ఉన్నారు, కృష్ణన్ వసంత్ సార్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలోని ఇంత బ్యూటీని అండ్ ఇన్ని ఎమోషన్స్ని అద్భుతంగా క్యాప్చర్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ సార్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. And now I request SKN garu to please join the stage. SKN garki సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఇక్కడ బేబీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ చిత్రాన్ని మనందరికీ అందించి నేషనల్ అవార్డ్ని సైతం సొంతం చేసుకున్నటువంటి SKN గారికి హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ ఈరోజు ద గర్ల్ ఫ్రెండ్ టీమ్ ని విష్ చేయడానికి మనందరి ముందుకు వచ్చినటువంటి ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ద వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ అమేజింగ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. And now let's put your hands together to welcome our director Rahul Ravindran garu onto the stage. యాక్టర్ గా మనందరికి ఎంతో దగ్గరైనప్పటికీ ఈసారి డైరెక్టర్ గా మరోసారి థియేట్రికల్ గా ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేయబోతున్నటువంటి రాహుల్ రవీంద్రన్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. చీలా సౌ సినిమాతో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కి నేషనల్ అవార్డ్ ని సైతం అందుకున్నటువంటి రాహుల్ రవీంద్రన్ గారు ఈస్ బ్యాక్ విత్ ద గర్ల్ ఫ్రెండ్. Welcome Rahul Ravindran garu onto the stage. And now we ఏమాత్రం ఆలస్యం చేయకుండా an amazing performer with an amazing screen presence దీక్షిత్ శెట్టి గారికి వేదిక పైకి ఆహ్వానం పలికిద్దాము. Put your hands together to welcome దీక్షిత్ శెట్టి గారు. And now it's time to welcome our very own national crush of India, Krashmika. భూమాగా మనందరినీ ఎంటర్టైన్ చేసి, కనెక్ట్ చేసి, రిలేటబుల్ గా మనందరినీ ఎమోషనల్ రైడ్ కి గురి చేయబోతున్నటువంటి a wonderful fantastic performer. 500 crores అయినా, 1000 crores అయినా, 2000 crores అయినా, ఎలాంటి బ్లాక్ బస్టర్ అయినా నా సొంతం అన్న రేంజ్ లో దూసుకుపోతున్నటువంటి రష్మిక మందన గారు ఈసారి గర్ల్ ఫ్రెండ్ గా మనందరికి రిలేటబుల్ రోల్ లో మన ముందుకు రాబోతున్నారు. భూమాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ చిత్ర సమర్పకులు శ్రీ అల్లు అరవింద్ సార్ కి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. గీతా ఆర్ట్స్ అధినేత, ద గర్ల్ ఫ్రెండ్ చిత్ర సమర్పకులు
Allu Arvind sir ki hearty welcome. Come on guys, here we have Rashmika Panas. ఓకే సో ద గర్ల్ ఫ్రెండ్ టీమ్ స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి ఒక గ్రూప్ ఫోటో ఆప్ ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము. నాకు ఈరోజు బట్టలాగా లేట్ అయింది. రోజు బట్టలు ఏదన్నా సినిమా టైటిల్ అన్నీ అయితే ఏదేదో తెలియట్లేదు వీడియో మా డ్రెస్ కట్టేసి తెప్పించు రోజు వస్తుంటే మా వైఫ్ ఎక్కడ తేవాలి బట్టలు. ఛానల్స్ ఓకేనా, కవర్ చేశారా? రాలేదా? ఓకే ఓకే. ఒక్కసారి ఎస్ అరవింద్ గారితో రష్మిక గారు, దీక్షిత్ శెట్టి గారు. ఎస్ ఒక్కసారి ఛానల్ కెమెరాస్ కోసం అందరూ ప్లీజ్, ఎస్కేఎన్ గారు, బన్నివాస్ గారు ఒకసారి ఛానల్ కెమెరాస్ కోసం అలాగే నిలబడరా ప్లీజ్. Done? Thank you. So yes, I think we'll start with our DOP, Krishnan Vasant Garu, to please speak for all of us about The Girlfriend. I don't know. Thank you everybody. And thanks to everybody on the stage, Arvind sir, Rashmika ma'am, Dikshit, Dheeraj Garu, and my director, Vidya ma'am, everybody, thank you very much for this opportunity. It was a fantastic film that I've worked on. I'm very, very happy to be part of this film. And it's been very inspiring working with this team. And we put together something very, very intense and passionate. I hope you guys watch it in the theaters and enjoy it. Thank you very much for being here. And please spread the word as much as possible. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం రాహుల్ రవీంద్రన్ గారి మాటలు వినేద్దాము, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ట్రైలర్ చూసారు కదా, ఇదే సినిమా అండి. ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో రిలేషన్షిప్లో ఉన్నారంటే
లేకపోతే రిలేషన్షిప్కి ఒక ట్రై ఇద్దాం అని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ సినిమాకి రిలేట్ అవుతారు. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఐ థింక్ మీ ఇద్దరికి చాలా టేక్అవేస్ ఉంటాయి సినిమాలోంచి. సో ట్రైలర్ ఏం ప్రామిస్ చేస్తుందో ఇదే సినిమా వచ్చి చూడండి. రియల్గా ఉంటుంది, రూటెడ్గా ఉంటుంది, ఇమోషనల్గా ఉంటుంది, ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ ఈరోజు కాదు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడాలి కానీ ఐ వుడ్ జస్ట్ లైక్ టు థ్యాంక్ మై హోల్ టీమ్ స్టార్టింగ్ ఫ్రమ్ అరవింద్ సార్. వీళ్ళందరి వల్ల ఈ సినిమా ఇవాళ జరిగింది. అండ్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నది ఏంటంటే ప్రతి డైరెక్టర్ చెప్పేదే కానీ మేము అది ఫీల్ అవుతాం కాబట్టి చెప్తాం. మీ అందరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ట్రెండ్లో ఉన్నది ఈ ఎలిమెంట్స్ ఉంటే సినిమా ఆడుతుంది, ఇదంతా పట్టించుకోకుండా ఒక కథ చెప్పాలని ఆనెస్ట్గా అందరు కలిసి దిగాము. సో ఇది జనాలకు రీచ్ అవ్వాలంటే జనాల సపోర్ట్ కానీ మీడియా సపోర్ట్ కానీ చాలా అవసరం. సో ఐడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఎండ్ బై సేయింగ్ థ్యాంక్ యూ టు మై 2 డార్లింగ్ ప్రొడ్యూసర్స్ విద్యా గారు, ధీరజ్ గారు అండ్ వాసు గారు, ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ దీక్షిత్, రష్మిక గురించి చాలా అంటే చాలా మాట్లాడాలని ఉంది. ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఏ డైరెక్టర్కైనా ఇలాంటి యాక్టర్స్ దొరికితే ఒక బ్లెస్సింగ్ అండి. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ వర్కింగ్ విత్ దీస్ 2 యాక్టర్స్. దే ఆర్ సచ్ డార్లింగ్స్. అండ్ ఈ సినిమాని ఈ 2 క్యారెక్టర్స్ని ఎలా లైఫ్కి తీసుకొచ్చానంటే అసలు జస్ట్ సిట్టింగ్ బ్యాక్ మానిటర్లో వీళ్ళిద్దరు చేసే మ్యాజిక్ని చూడడం వాజ్ అ ప్రివిలేజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో మీ అందరికన్నా ముందు ఫస్ట్ ఆడియన్స్ నేనే. ఒక ఆడియన్స్గా చెప్తున్నా, ఇద్దరు ఇర్రగా తీశారు సినిమాలో. అదైతే ఖచ్చితంగా బయటకు వచ్చి మీరు అందరూ చెప్తారు. అండ్ ఇద్దరే కాదు, కాస్ట్ అండ్ క్రూలో అందరూ. సో అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. కాస్ట్ అండ్ క్రూలో అందరూ ఇంక్లూడింగ్ యూ. మేము చూసాం ట్రైలర్లో. వాళ్ళందరూ కలిస్తేనే సినిమా అంటే ఒక డైరెక్టర్ ఏం చేయలేరు. నో ట్రైలర్లో మేము మిమ్మల్ని చూసాము. అంటే తప్పక చేయాల్సి వచ్చిందండి. వేరే యాక్టర్స్ అనుకున్నాం, తప్పక చేయాల్సి వచ్చింది. ఓకే, నేను చేస్తేనే బాగుంటుంది అనిపించింది. సో అసలు ఏంటి ద గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడి నుంచి పుట్టిందనా? యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్గా నా మైండ్లో ఉన్న ఒక స్టోరీ అండి. అండ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ మైండ్లోనే ఉండిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మెల్లగా ఒక 12-13 ఇయర్స్ బ్యాక్ అది మెల్లగా స్టోరీగా ఫామ్ అయింది. ఒక 5 ఇయర్స్ బ్యాక్ స్క్రీన్ ప్లేగా రాసుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్, యూనివర్స్ కన్స్పైర్డ్, దీనికి టైం వచ్చింది ఇప్పుడు. సో ఫైనల్లీ ఇవాళ ఇప్పుడు తీసి మీ ముందుకి తీసుకురాబోతున్నాం. సో గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే నా గర్ల్ ఫ్రెండ్ నుంచే పుట్టిందని చెప్తారేమో అని ఆ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి అడిగాను. 11 years గా వైఫ్ ఏనండి, గర్ల్ ఫ్రెండే లేదండి. వైఫ్ లోనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది కదా. అదేమో కరెక్ట్, అదైతే కరెక్టే కదా. ఇంతకీ బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఈ సినిమా కథతో నాకు నా వైఫ్ కన్నా లాంగర్ రిలేషన్షిప్. నా వైఫ్ ని కలిసే ముందు నా మైండ్ లో పుట్టిన కథ ఇది. సో అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ జెన్యుయిన్లీ మై గర్ల్ ఫ్రెండ్. ఓకే, ముందు వైఫ్ కంటే ముందు వచ్చింది అనమాట. సో అయితే ఇది చాలా లాంగ్ రిలేషన్షిప్ కాబట్టి మా అందరికీ అంతే అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారని మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్, లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఎస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ విద్యా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్కారం. I'll keep it short. Geeta Arts and Rahul ante I think everybody thinks will come up with a cute love story చేస్తామని అనుకున్నారు. But trailer చూసిన తర్వాత I'm sure all of you realized that it's a very different story. It is a love story, but I feel everybody will be touched by it and everybody will take something back. So we are very, very proud that we selected this story and Rahul brought it to life. Thank you, Rahul. And I don't think anybody could have done this role better than our girlfriend Rashmika. Inka chala vivaranga cheppalundi what all she did and how she inspired me, but in some other conversation. And Dikshit, I think every time we came to the shoot, we were very impressed with the way you acted. So I think like how Rahul said, both of them brought the story to life. So hopefully you like the trailer and we'll see you October 7th in theaters. Thank you. Yes, Dheeraj garu will speak now. ముందుగా నిన్న చాలా ట్రాజెడిక్ ఇన్సిడెంట్ జరిగింది కర్నూలుది. అందరం కర్నూలు ఇన్సిడెంట్లో లైఫ్స్ కోల్పోయిన వాళ్ళ కోసం ఒక్క 2 minutes మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. నా గురించి తెలిసిన వాళ్ళకి నేను తెలుసు కానీ చాలామందికి నేను తెలీదు. సో అంటే నా గురించి చాలామందికి తెలీదు. సో బేసికలీ రొటేషన్ కోసం సినిమాలు చేయము, ఖాళీగా ఉన్నాం కదా అని సినిమాలు చేయము. ఏదైనా ఒక కథని గట్టిగా నమ్మితే ఆ కథని ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దడానికి ఎంత దూరమైనా వెళ్తాం. ఒక మంచి సినిమా చూస్తే అది జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎంత కష్టమైనా పడతాం, ఏదైనా చేస్తాం. మేము చాలా అంటే నా వరకు నేను చాలా తక్కువ సినిమాలు, ఒక 10 సినిమాలు చేసిన లైఫ్లో 10 గుర్తుండిపోయే సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాకు అలాంటి తక్కువ సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింగా నేను ఫీల్ అయ్యే సినిమా గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి ఈ సినిమాతో జర్నీ ట్రావెల్ అంతా నా లైఫ్కి ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే కొన్ని కథలు చెప్పడానికి గర్వపడాలి. ఈ సినిమా మా అందరికీ ఫస్ట్ మనీ తర్వాత వస్తుంది. మనీ కన్నా ముందు ఫస్ట్ నాకు ఒక సాటిస్ఫాక్షను, ఒక ప్రౌడ్నెస్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయినందుకు ఉంది. నా దగ్గరికి కథ ఫస్ట్ నన్ను నమ్మి నాకు చెప్పి నాతో చేయించిన రాహుల్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అంటే కొన్ని సినిమాలు దొరకడం అదృష్టం, ఆ అదృష్టం నాకు కలుగజేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గారితో నాకు ఈ లాస్ట్ 5 ఇయర్స్గా చాలా మంచి జర్నీ ఉంది. క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ బ్రదర్స్ కన్నా ఎక్కువ. తను నమ్మిన కంటెంట్, తను చెప్పాలనుకునే కథ, తను తీయాలనుకున్న సినిమా సపోర్ట్ చేసి తీయించాము. సో దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ తను తీసిన కంటెంట్ మీ అందరు త్వరలో చూస్తారు. దాని తర్వాత కంటెంట్ గురించి మీరు అందరూ తప్పకుండా మాట్లాడతారు. మేము ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతామని నమ్మకంగా ఉంది. ఈ కథ రష్మిక గారికి చెప్పిన తర్వాత రష్మిక గారు సినిమా చేయడానికి ఒప్పుకోవడం మా ఫస్ట్ సక్సెస్. రష్మిక గారు లేకపోతే ఈ సినిమా లేదు. ప్రాబ్లం మేము వేరే వాళ్ళతో చేయలేమేమో ఈ సినిమా. ఈరోజు ఈ సినిమా కంప్లీట్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చామంటే వన్ అండ్ ఓన్లీ రష్మిక గారి వల్ల. ఆవిడ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి షేర్ చేసుకోవాలని ఒక 1 ఇయర్ నుంచి నా మైండ్లో ఉంది. ఆ సందర్భం నాకు రాలేదు. ఈ కథ విన్న తర్వాత రష్మిక గారు ఓకే చేసిన తర్వాత నేను రష్మిక గారు మేనేజర్ని 2 days ఫాలోఅప్ చేశా కలుద్దామని. సో బేసికలీ రెమ్యూనరేషన్ మాట్లాడదామని. 2 days తర్వాత మేనేజర్ పెద్ద రెస్పాండ్ అవ్వట్లేదు. సో నేను రష్మిక గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ ముందు ఈ సినిమా తీయండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు రెమ్యూనరేషన్ ఇవ్వండి, ఈ సినిమా నేను రెమ్యూనరేషన్ రిలీజ్ తర్వాతే తీసుకుంటాను, నాకు ముందు ఏమీ వద్దు అని చెప్పి మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మమ్మల్ని ఇంత డ్రైవ్ చేశారు, ఇంత దూరం తీసుకొచ్చారు. సో అంటే ఒక సినిమా ఆ మాట మాకు చాలా పెద్దది. అంటే ఒక కథని ఎంత నమ్మారు, ఒక సినిమా మమ్మల్ని మా మీద ఎంత నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో నేను నిజంగా అసలు అంటే చాలామంది స్టార్స్ ఉంటారు. ఈ సినిమా షూటింగ్ మేము ఎలా చేసామంటే రష్మిక గారు బ్యాక్ టు బ్యాక్ పుష్ప 2 వేరే ఫిలిమ్స్ అంటే బాంబే, హైదరాబాద్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ జరుగుతున్న టైంలో ఆ గ్యాప్లో మేము ఈ సినిమా చేసాం. అంటే మా సినిమాకి డేట్స్ ఇవ్వడం కోసం రష్మిక గారు ఆల్మోస్ట్ 2-3 months సరిగ్గా నిద్రపోలేదు. అంటే 2-3 hours నిద్రపోయారు పర్ డే. నైట్ అంతా పుష్ప 2 షూటింగ్ చేసి నైట్ 2 o'clock ప్యాకప్ చేసుకున్న తర్వాత మార్నింగ్ 7 o'clockకి మా సెట్లో విత్ మేకప్ ఉన్నారు. వేరే సినిమా కోసం ఫారెన్ వెళ్ళి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ హైదరాబాద్లో 4 o'clock ల్యాండ్ అవుతే అక్కడి నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి డ్రెస్సింగ్ రూమ్లోనే రెస్ట్ తీసుకొని మళ్ళీ 8 o'clockకి మా సెట్లో రెడీగా ఉన్నారు. అంటే ఇలాంటి థింగ్స్ చేయడం, అంటే ఇలా వర్క్ చేయడం, ఈ డెడికేషన్, ఈ హార్డ్ వర్క్ చాలామంది స్టార్స్ ఉన్నా అందరిలో ఉండదు. సో ఇది
నాకు నిజంగా అనిపించే రియల్ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ స్టార్ అండ్ సో కాల్డ్ అదర్ బాలీవుడ్ స్టార్స్. అంటే తను పాన్ ఇండియా స్టార్, బట్ స్టిల్ ఇంత డిఫరెన్స్ ఈ మధ్యకాలంలో అసలు నేను చూసి ఫస్ట్ షాక్ అయ్యాను. మా సినిమాకి తను ఇచ్చిన సపోర్ట్, తను మా సినిమాకి రియల్ హీరో, మా అందరి హీరో. ఈ సినిమాకి రష్మిక గారితో పాటు అంతే ఈక్వలెంట్ పర్ఫార్మర్ హీరో కావాలి. మేము చాలామందిని చూసాము. మాకు దసరా తర్వాత మాకు ఒక జెమ్ డైమండ్ దొరికారు, అది దీక్షిత్. అంటే ఈ సినిమా తర్వాత దీక్షిత్తో తెలుగులో కంటిన్యూస్గా సోలో సినిమాలు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ 10 years సినిమాలు చేస్తూనే ఉంటారు తెలుగులో. అంటే అదర్ లాంగ్వేజ్లో కూడా తను చేస్తున్నారు కాబట్టి తెలుగుకి ప్రిఫరెన్స్తో, తెలుగుకి ఇంపార్టెన్స్తో తెలుగు సినిమాలు బాగా ఎక్కువ చేస్తారని చెప్తున్నాను. ఈ సినిమాకి మా టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చిన మా డిఓపి కృష్ణన్ వసంత్ గారు అండ్ అదర్ టెక్నీషియన్స్, స్పెషల్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్. తను ఇవాళ రావాల్సింది, అంటే వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు రాలేకపోయారు. స్పెషల్ థ్యాంక్స్ టు హేషామ్ గారు, మాకు సపోర్ట్ చేసి మంచి మ్యూజిక్, మంచి ఆల్బమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ థింగ్ అంటే అప్పుడు మాట్లాడినవారేమో అని ఇప్పుడే మాట్లాడుతున్నాను. నాకు గాడ్ ఫాదర్, మా అందరికీ ఆయనే ఇన్స్పిరేషన్, అరవింద్ గారు. అరవింద్ గారు లేకపోతే నా జర్నీ లేదు, నేను ప్రొడ్యూసర్ అయ్యేవారిని కాదు, నేను అసలు ఏమీ లేదు. ప్రాబ్లీ అక్కడెక్కడో కూర్చొని మీ అందరితో పాటు నేను కూడా పాసెస్ తీసుకొని వచ్చేవాడిని ఈవెంట్కి. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను నిలబెట్టిన అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదైతే ఎంతసేపు అయినా చెప్పొచ్చు సార్. దాని థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. అండ్ చెప్పాను కానీ బంచ్ కాదు, నాకు బ్రదర్స్. నన్ను ఈ సినిమా జర్నీలో ఫస్ట్ నుంచి, సినిమా కాదు దీని ముందు సినిమాల జర్నీ నుంచి కూడా నాకు సపోర్ట్ చేసిన మా వాసు గారు, ఎస్కేఎన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అంటే వాళ్ళని నేను ఎప్పుడు గెస్ట్లుగా ఫీల్ అవ్వలేను. సో లేదన్న ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. బన్నీవాస్ గారు గెస్ట్ కాదన్నారు. సో ఇప్పుడు ప్లీజ్ వాసు గారు ఇప్పుడు ఒక అగ్రెసివ్ స్పీచ్ ఇస్తారు. లేదు, నో కాంట్రవర్సీస్, నథింగ్, వెరీ కూల్. ఆ కాంట్రవర్సీకి ఆయనతో తిట్టినని తిట్లు నేను మా ఫాదర్తో కూడా తినలేదు. అందుకని ఈరోజు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకునే మాట్లాడతాను సార్. అందుకే టైట్ షర్ట్ కూడా వేసుకొచ్చాను సార్. వైర్లు ఇమ్మంటారు, మళ్ళీ ఆయన వైర్ పెట్టి కొడతారు తర్వాత. సో ఇంకొక అట్లీస్ట్ 4-5 నెలలు నో వైరల్స్, నథింగ్, ఓన్లీ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి ఈ మధ్యలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, దీక్షిత్ గారు నిన్న నైట్ అరవింద్ గారు అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఉంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి నేను సినిమా చూడటం జరిగింది. అంటే సినిమా ముందు ఏంటి అన్నీ ఇంకా చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతాం కన్నా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే నాకు ఆయన అయితే బ్రెయిన్లోంచి పోవట్లేదు లాస్ట్ నైట్. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఎంత కోపం వచ్చిందంటే ఆ క్యారెక్టర్లోని, అంటే ఏసైనా అంటే దాంట్లో 2 మీనింగ్లు వస్తాయి. ఏ మీనింగ్ కరెక్ట్గా చెప్పండి అది. సరే సార్, ఓకే పక్కన పెట్టండి. పెడితే సెకండ్ థింగ్, ఈ సినిమా దీక్షిత్ అంటే నేను చెప్పాను కదా అంత ఇంటెన్సిటీ ఉంటుంది లాస్ట్ నేను చూసిన హాఫ్ అన్ అవర్ అయితే. అది కాకుండా ఒకటే ఏంటంటే రష్మిక, మా గీతార్స్ గీత, అండ్ ఇప్పుడు భూమా. అంటే రష్మిక అనే కన్నా కూడా ఇండియన్ రష్మిక అంటాం కరెక్ట్ ఏమో, అదే కరెక్టా? ఎస్ బాస్. అండ్
నాకైతే మాత్రం ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే మాత్రం నిన్న నైట్ నుంచి కూడా నా బ్రెయిన్లోంచి అయితే పోవట్లేదు, అంత ఇంటెన్సిటీ ఉంది. ఒకటే నేను క్లియర్గా చెప్పగలను, థియేటర్లో కూర్చున్న 50% to 60% ఆఫ్ అమ్మాయిల కథ ఇది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇంట్రావర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు మీరు మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్తో ఈ సినిమాకి వెళ్తే మాత్రం క్లైమాక్స్లో చాలా జాగ్రత్త. మీరు మంచి మంచి పర్ల అది ఉంది. మీరు సినిమా అయిపోయిన తర్వాత లేచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని ఆ అమ్మాయి హగ్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్. మిమ్మల్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఫాలో అవుతుందంటే మాత్రం మీరు డబల్ చెక్ చేసుకోండి. ఏ రియాక్షన్ లేదంటే మీరు కారు ఎక్కిన తర్వాత లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మీ చెంపలు మాత్రం జాగ్రత్త. అండ్ ఒకటే ఏంటంటే అమ్మాయి ఈ థియేటర్లోకి వచ్చేటప్పుడు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అలా ఉండదు. సో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కేర్ఫుల్, భర్తలు అందరూ కూడా కేర్ఫుల్ మీ భార్యలతో వచ్చినప్పుడు. అంత మంచి సినిమా. అంటే నిజంగా ఇంత మంచి పాయింట్ని, చాలా సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేసిన రాహుల్ సార్, అంటే నాకు కొన్ని ఇన్సిడెంట్లు తెలుసు. చాలామంది తల్లిదండ్రులు ఏదైనా అమ్మాయిలకి ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది అప్రోచ్ అవుతుంటారు, సార్ కొంచెం హెల్ప్ చేయండి, లేకపోతే పలానా డిపార్ట్మెంట్లో పలానా వాళ్ళతో చెప్పండి. ఇట్లాగా చాలామంది అమ్మాయిలకి జరిగే కథ ఇది. ఎవ్వరూ మనం బయటకు మాట్లాడిన కథ. ఆ కథతో రాహుల్ చాలా సెన్సిటివ్ పాయింట్ చాలా కమర్షియల్గా టచ్ చేసి చెప్పాడు. అండ్ నాకు ఎక్కడ విజయకం చూస్తుంటే కుళ్ళు వస్తుందంటే, అరవింద్ గారు నా కాంబినేషన్ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు మిమ్మల్ని నవ్విస్తూ జాగ్రత్తగా మేము తీసుకుంటూ వెళ్తాం. తన థర్డ్ సినిమా టెక్నికల్గా ఎంత మంచి కథ అంటే, ఎంత సెన్సిబుల్ కథ అంటే అంత మంచి సెన్సిబుల్ కథ. నేను తీసుకెళ్తే మాత్రం అరవింద్ గారు ప్రొడ్యూస్ చేయరు, కానీ అమ్మాయి తీసుకెళ్తే మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మేనకోడల విషయంకి వచ్చినప్పుడు మాత్రం డబ్బులు లెక్కలు చూడలేదు. నా విషయంలో మాత్రం ఎప్పుడు ఇది ఆడుతుందా డబ్బులు వస్తాయని చూస్తారు. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఎందుకంటే ఈ సినిమాకి డెఫినెట్గా అవార్డు వస్తుంది. అవార్డు విజయక్కకు వస్తుంది అండ్ ధీరాజ్కి వస్తుంది. ధీరాజ్ మన అంబాజీపేట చాలా మంచి సినిమా, దాని తర్వాత మళ్ళీ ఇది మంచి సినిమా. నీకు డెఫినెట్గా ఆ అమ్మాయి లేడీస్ గురించి అయితే నువ్వు చాలా మంచి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి ఒక మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు, మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు. అండ్ అరవింద్ గారు సార్, ఆడు ఎలాగా మైక్ స్టార్ సార్, ఎస్కేఎన్ మైక్ స్టార్. ఆడు ఎలాగా మైకులు పగలు కొట్టేస్తాడు, స్పీకర్లు పగిలిపోతాయి, ఓపర్లు పగిలిపోతాయి, అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ మాట్లాడాలన్నారంటే రే నీళ్ళు ఎంత తక్కువైంది వెనక్రమ్ అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. మాకు కావాల్సిన కంటెంట్ అయితే వచ్చేసింది, బట్ స్పీచ్తోనే అసలు భలే కనెక్ట్ చేశారు వాసు గారు మమ్మల్ని సినిమా మొత్తానికి కూడా. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఆల్రెడీ నాకు వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన డౌట్కి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు వాసు గారు, కోపం వస్తుంది మీ క్యారెక్టర్ పైన అని చెప్పేసి. సో మరి అసలు దీక్షిత్ శెట్టి గారి గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకుందాం. దీక్షిత్ శెట్టి గారి గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి కదా. మేము అడిగేది భూమా గురించి కాదండి, దీక్షిత్ శెట్టి గారి గురించి. ఓకే సార్, మాట్లాడదాం రండి. అందరికీ నమస్కారం. చాలా వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఇవ్వాలి. అంటే ఏంటి, వాట్ ఈస్ యువర్ టైప్? అక్కడ మనకి ట్రైలర్ మాట్లాడుకుందాం ఆరాంగా కాఫీ తాక్కొని బయట. ఎందుకు? తర్వాత వాళ్ళందరి కోసం ఎవరు చెప్తారు? వాడందరూ అడగలేదే, అడిగారు వాళ్ళే, కావాలి కదా. వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్. అమ్మాయిలు అదిగో అక్కడ అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ కే టైం లేకుండా షూటింగ్ నుంచి అవునా వచ్చాను. సరే ఈ రోజుకి వదిలేస్తా. సో అందరికీ నమస్కారం. చాలా రోజులైన తర్వాత మీరందరినీ కలుస్తున్నాను. మోస్ట్లీ 2.5 years అయింది అనుకుంటా దసరా. సో చాలా హ్యాపీ అవుతుంది. జనరల్గా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత హౌస్ఫుల్ షోస్ చూశాను, కానీ ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయిన ముందు ఇంకా పెద్ద హౌస్ఫుల్ షో చూస్తున్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ రష్మిక అండ్ గీతా ఆర్ట్స్. ట్రైలర్ నచ్చిందా? సో ఐ థింక్ నచ్చింది కింద ఎక్కువ చాలా ఇంటెన్స్ ఫీల్ అయ్యారు మీరందరూ అనుకుంటా. సో నేను స్క్రిప్ట్ ఫస్ట్ చదివినప్పుడు కూడా ఇలాంటి చాలా ఫీలింగ్స్ వచ్చాయి నాకు. స్క్రిప్ట్ నుంచి బయట రావడానికి కొంతసేపే పట్టింది నాకు. అప్పుడు అనుకున్నా, రాహుల్ సార్ నాకు కథ చెప్పినప్పుడు, రాహుల్ సార్ తన టీంతో ఒక మంచి కథ చెప్పడానికి వెళ్ళిపోతున్నారు. సో ఆయనతో నేను కూడా కలిస్తే బాగుంటుందని. బట్ గాడ్ గ్రేస్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్ టుడే.
సో థ్యాంక్ యూ రాహుల్ సార్ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ విక్రమ్. అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, కానీ అది అరవింద్ సార్ ఇప్పుడే చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని. సో ఇప్పటికి అరవింద్ సార్కి అండ్ విద్యా మ్యామ్కి, ధీరజ్ సార్కి అండ్ మై కెప్టెన్ రాహుల్ సార్కి అండ్ రష్మికకి అండ్ నా క్యారెక్టర్ చేయడానికి చాలా ఇన్పుట్స్ ఇచ్చిన నా గురువుకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ గిదాజ్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, ఇట్ రియలీ మీన్స్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఎస్, దసరాలో సూరికి మీరందరూ చాలా ప్రేమించారు, కానీ గర్ల్ ఫ్రెండ్లో విక్రమ్తో మీకు ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుంది ఫార్ ష్యూర్. మీరు అన్ని మేనేజ్మెంట్లో తెలుస్తుంది, నాట్ జస్ట్ యాంగర్ మేనేజ్మెంట్. గర్ల్ ఫ్రెండ్ ఎలా మేనేజ్ చేయాలని కూడా తెలుస్తుంది సినిమా తర్వాత. సో యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ విక్రమ్, యూ విల్ హేట్ విక్రమ్, అండ్ ఆల్సో యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ విక్రమ్. దాట్స్ ఫర్ ష్యూర్. November 7th సినిమా వస్తున్నాయి. టీమ్ అంతా రైట్ ఫ్రమ్ డిఓపి సార్ టు మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మన సినిమా గురించి మనం చెప్పుకోకూడదు, కానీ ఒక్కొక్కసారి మన సినిమా గురించి మనమే చెప్పుకోవాలి. సో అందరూ చాలా ప్యాషనేట్గా, చాలా కన్విక్షన్గా చేశాం. సో November 7th సినిమా రిలీజ్ అవుతుంది. I really hope that you'll all love the film as much as we loved doing it. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ దీక్షిత్ గారు. నాకు ఇప్పుడే తెలిసింది ఆయన ఈవెంట్కి లేట్ అవుతుందని మెట్రో ఎక్కువ వచ్చారంట ఏకంగా ఇక్కడికి. సో ఎంత సపోర్టివ్ యాక్టర్స్ దొరికారు ధీరజ్ గారు, విద్య గారు మీకు. మళ్ళీ మెట్రోలోనే వెళ్తారేమో అని అక్కడ కాసు కూర్చున్నారు, అక్కడ లేదు, ఆయన మళ్ళీ మెట్రోలో వెళ్ళట్లేదు. ఓకే, నౌ ఓవర్ టు ఎస్కేఎన్ గారు. ద స్టేజ్, ద మైక్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. ఎస్, ప్రీ రిలీజ్లో బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడచ్చా? ఇప్పుడు మాట్లాడాలి బాబు. ఇక్కడ రష్మిక గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి ఉన్నారు? ఎవరికి ఉండరు? రష్మిక గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. సో మీరందరూ కూడా November 7వ తారీఖున ఈ సినిమా చూసి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్తో మనం ఎలా ఉండాలి అనేది ప్రిపేర్ అయ్యి రావాలని కోరుకుంటున్నాను. ఏమిరా ఆవు పురుగల్లా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాయిందిరా తమ్ముడు, వస్తే నవంబర్లో. ఓకే, ఇక్కడ ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్, ఓకేనా? థ్యాంక్ యూ. సో అలాగే దీక్షిత్ గారు, నేను హెగ్డియా వెళ్ళిపోయారా? 2 కన్నడ ముక్కలు నేర్చుకుంటే వెళ్ళిపోయారు. షూటింగ్ ఉంది. సో ఆయనకి టాలీవుడ్గా స్వాగత, ఎందుకంటే మన సినిమాలన్నీ కన్నడలో బాగా ఆడతాయి కాబట్టి 2-3 కన్నడ వర్డ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలన్నా బన్నివాస్ గారి తర్వాత ఇవ్వాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఆయన ఈ మధ్యగా వేరే బన్నివాసు 2 అయిపోయారు. సో ఆయన స్పీచ్ గురించి ఏమైనా పెగ్గలరు, సో అందుకని చెప్పి టెన్షన్ అవుతుంది సార్. ఇక మా లైన్ కింగ్ అరవింద్ గారు అప్పటికే చూస్తుంటారు ల్యాగ్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి సెకండ్స్తో సహా ఫ్రేములతో సహా లెక్క పెడుతుంటారు. సో ఆయన చలన్ చూపు వల్లే అందరం ఇక్కడ ఉన్నాం. అండ్ విద్యా గారు ఆయ్ సింగిల్, అలాగే గర్ల్ ఫ్రెండ్ హ్యాట్రిక్ సినిమా అవుతుందని ఆవిడకి అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నానుడు ఉంది, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారని. సో ఎక్కడ మహిళా టెక్నీషియన్స్ అధికంగా ఉంటారో ఆ ఇండస్ట్రీలో సుభిక్షంగా ఉంటుంది. సో ఒక మహిళా ప్రొడ్యూసర్ ఆవిడ చేసే సినిమాలన్నీ బాగుండాలని వేరే పెర్సెప్షన్ కూడా వస్తుంది ఒక సినిమాకి. అలాగే నా స్నేహితుడు బ్రదర్ ధీరజ్ అంబాజీపేట తర్వాత ఊరసు రాక్షతో ఒక మంచి సినిమా చేశాడు. అంబాజీపేటతో అందరు ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కూడా అతనికి చాలా మంచి డబ్బులు ప్లస్ అప్రిసియేషన్ వస్తాయని కోరుకుంటున్నాను. ఇకపోతే రాహుల్ రవీంద్ర గారితో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు ఈ గర్ల్ ఫ్రెండ్ ఎలాగా ఇదైందంటే, చిన్మయ్య గారు కూడా చెప్పని విషయం నాకు చెప్పారు. ఫస్ట్ ఆవిడకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. సో ఆ పాయింట్లన్నీ చూసి ఈ స్టోరీ రాశారంట. సో
ఈ విషయం సారీ సార్ లీక్ చేశాను. సో ఈ స్పీచ్ చిన్మయ్య గారు చూస్తున్నారని నేను భావిస్తున్నాను. భావించాక ఆవిడ ఎవరు, ఆవిడ పుట్టుపూర్వత్వాలు ఏంటో ఆవిడ ఒక ట్వీట్ చేస్తే మేము అందరం తెలుసుకుంటాము. థ్యాంక్ యూ. ఇక మా నేషనల్ క్రష్ రష్మిక గారు, అంటే ఆవిడ యానిమల్, పుష్ప, పుష్ప 2, తామ, ఆవిడ కెరీర్కి ఎప్పుడూ ఉండదు కామ. సో ఎందుకంటే రష్మిక గురించి ఒక మాట చెప్పాలంటే, ఇదివరకు నా బేబీకి వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే కొందరిలో స్వీట్నెస్ ఉంటుంది, కొందరిలో కూల్నెస్ ఉంటుంది, కొందరిలో హాట్నెస్ ఉంటుంది. మనం మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తాగుతాం కదా, క్యారెట్, యాపిల్ అన్నీ కలిపి, అలాగా ఈ మూడింటిని ఒక మిక్సీలో వేసి బ్లైండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తీస్తే అది రష్మిక గారు అవుతారు. వీటన్నిటితో పాటు ఆవిడ ఎంత ఎదిగినా సరే ఆవిడ ఫాలో అయ్యేది పబ్లిసిటీ కాదు, సింప్లిసిటీ. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా 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 డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎందుకంటే నేను అంత ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయిన హీరోయిన్లలో ఎప్పుడూ కూడా అంత కమిట్మెంటు, అంత డెడికేషను ఉన్న హీరోయిన్ నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మేము ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని మీద డిబేట్ జరిగే టైంలో ఎన్ని గంటలైనా పని చేస్తాను అనే హీరోయిన్ పాన్ ఇండియాలో ఓన్లీ వన్ రష్మిక గారు. సో ఆవిడ వర్క్ని అవర్స్తో చూడరు, ప్రేమతో కొలుస్తారు. ప్రేమకి టైం ఉండదు, ఆవిడ టైమింగ్ ఒకటే తెలుసు. అందుకే రష్మిక గారు అంటే అందరూ కూడా మన ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతారు. ఇంకొక ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది. రష్మిక గారు హీరోయిన్గా చేసిన సినిమాలోనే అను ఇమ్మానుయేల్ గారు గీత గోవిందంలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ గారు ఉన్నారు. సో ఇది కూడా గీత గోవిందం అంత బ్లాక్ బస్టర్ అవ్వాలని అరవింద్ గారికి, విద్యా గారికి, ధీరజ్ గారికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ 30న క్లోజ్ అయిపోద్ది కదా, అక్టోబర్లో. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా లెక్క పెట్టుకునేంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 7 మీ క్యాలెండర్లో లాక్ చేసుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే పక్కింటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో, ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి. ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళామన్నది కాదు, గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసామా లేదా అన్నది మాత్రం ముఖ్యం. ఎందుకంటే ఈ సినిమా మనకు కొన్ని పాయింట్స్ నేర్పుద్ది, అలాగే నేర్చుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఆ సినిమాలో క్యారెక్టర్లో ఉన్నామా లేదా అని ఎవరు భావించకండి. ఎందుకంటే మన క్యారెక్టరే. సో మనం ఎప్పుడు, నాకు తెలుసు కదా, మనం AAAలో ఈ టైంకి అన్నీ ఎగ్గొట్టి వచ్చామంటే మన క్యారెక్టర్ సినిమా. సో మనం ఎవ్వరి కోసం మారడం కాబట్టి మన మేల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఈ 3 గంటలు చూసేటప్పుడు మాత్రం యాటిట్యూడ్ పక్కన పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ ఏమండి, మీరు నేను ఇద్దరం కామన్ ఈ మధ్య అన్ని ఫంక్షన్లకి. కొద్దిగా మీరు ఎక్కడ డ్రెస్సులు తీసుకుంటున్నారు చెప్తే నేను కూడా ఖర్చు తెచ్చుకుంటాను. సేమ్ డ్రెస్సులు బాగోవండి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. ఎస్, గివ్ ఇట్ అప్ ఫర్ ఎస్కేఎన్ గారు. ఓకే, సో ఎస్, మరి ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడే టైం వచ్చేసింది. హలో, మన గర్ల్ ఫ్రెండ్ అంటే మన కాదు, మా గర్ల్ ఫ్రెండ్ రష్మిక టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హార్డీ వెల్కమ్ వన్స్ అగైన్. సో గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా మరొకసారి ఫిదా అయిపోయాము ఫర్ యువర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి చాలా క్వశ్చన్స్, మళ్ళీ రీచెక్ చేసుకోవడం లాంటివి జరిగే టైం లాగా అనిపిస్తుంది. కాబట్టి అసలు ఏంటి బాయ్ ఫ్రెండ్, ఈ వ్యక్తి మనకి కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది, అంటే ఎలా తెలిసింది? నాకు కూడా ఆన్సర్ లేదండి దానికోసం. ఆన్సర్ లేదు, మనము ఫిగర్ అవుట్ చేసుకోవాలి. కానీ మనతోనే అబద్ధం లేకుండా మనము చూస్తే, మనం ట్రూలీ మనము లైంగ్ కాకుండా మనము ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేసాలి పార్ట్నర్కి ఇది కరెక్టా లేదా అని మాట్లాడాలి. ఇట్స్ వాట్ ఐ థింక్. వాట్ ఈజ్ రష్మికాస్ టైప్? Who is Rashmika's type? అందరికీ తెలుసే. అక్కడి నుంచే వచ్చిందంట ఆన్సరు. అంతే.
బట్ సీరియస్లీ భూమా చాలా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రష్మిక భూమాకి ఎక్కడైనా రిలేట్ అయ్యారా ఎట్ ఎనీ పాయింట్, ఎనీ ఎమోషన్, ఎనీథింగ్? నాకు భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు, నాకు గర్ల్ ఫ్రెండ్ అనే స్టోరీ నరేట్ చేసేటప్పుడు నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే మన అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఇది. అంటే చాలాసార్లు లవ్ స్టోరీ అన్నట్టు అంటే ఒక విధానం చూపిస్తారు, కానీ ఇది ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆల్సో లవ్ స్టోరీ, బట్ లవ్ స్టోరీ ఇన్ అ వే దట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. ఓకే, అంటే ఆ సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కదండి, అంటే మనము బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం కానీ బయట వాళ్ళతోటి మాట్లాడము, అట్లాంటి లవ్ స్టోరీ ఇది. సో ఇప్పుడు మనకు సినిమా చూస్తే బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంటుందంట, అంటే చాలా కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, అదనమాట సంగతి. మనం గర్ల్ ఫ్రెండ్ తో చాలా రిలేట్ కాబోతున్నామని అర్థమైంది. సో ఓవర్ టు యూ రష్మిక, మీ ఫ్యాన్స్ తో, మీ ఆడియన్స్ తో మాట్లాడుకోవచ్చు. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ వెల్కమ్. మొదటి ఏం స్టార్ట్ చేయాలంటే ఐ థింక్ ఐ లవ్ యూ రా. ఇప్పుడు ఈ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఇప్పుడు బస్ బర్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఐ ఫీల్ చాలా పర్సనల్గా అయిపోతుంది అని, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకో అని, బట్ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్. సో ఐఎమ్ వెరీ సారీ టు ఆల్ ద ఫ్యామిలీస్. కేర్ఫుల్గా ఉండండి, కేర్ తీసుకోండి అని చెప్పొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వీఆర్ ఆల్ హెల్ప్లెస్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో అగైన్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసారు, ఐ హోప్ యూ లైక్ ఇట్. గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా, ఈ ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ సెలెక్టెడ్గా చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను, కానీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేటప్పుడు నాకు ఎందుకో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్పడానికి అని అనిపించింది. నాకు నంబర్స్, సక్సెస్ అవన్నీ నాకు తెలియదండి. నాకు ఒక మంచి సినిమా, మంచి స్టోరీ చెప్పాలి, నా ఆడియన్స్ నా ఫిల్మ్ చూడడానికి వచ్చేటప్పుడు ఏదో ఒక ఫీలింగ్తో బయటకు వెళ్ళాలి అని నేను నా సినిమాలు చేస్తానండి. అండ్ ఇదొక సినిమా, గర్ల్ ఫ్రెండ్ అనేది రైట్ టైంలో, రైట్ కాన్షియస్లో రైట్ డెసిషన్ తీసుకున్నానని అనిపిస్తుంది. సో ఐ హోప్ ఐ హ్యావ్ ఆల్ యువర్ సపోర్ట్. మన అందరికీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, కానీ వీళ్ళందరూ లేకపోతే ఆ డ్రీమ్స్ ఏం రియాలిటీ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సార్, కేవీ సార్, గీతాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ సార్, థ్యాంక్ యూ విద్య, థ్యాంక్ యూ ధీరజ్ సార్, ఎస్కేఎన్ గారు, సార్ వాసు గారు, మీ స్పీచ్ అసలు అదిరిపోయింది దాని గురించి. అండ్ థ్యాంక్ యూ దీక్షిత్, ఐ లవ్ యూ టూ. దీక్షిత్ అంత మంచి కో యాక్టర్, నాకు చాలా సపోర్ట్ చేశారు. అను కూడా చాలా సపోర్ట్ చేశారు. ఐ రియలీ విష్ యూ వాజ్ హియర్. హేషామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మ్యూజిక్. అండ్ మీరందరూ ఆడియన్స్ చాలా ప్రేమ ఇస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఐ లవ్ యూ, ఐ డూ దిస్ ఫర్ యూ. యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ అగైన్. లవ్ యూ రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. మళ్ళీ ఇలాంటి ఒక మా అందరికీ రిలేట్ అయ్యే రోల్లో చూడడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. వెరీ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ యాజ్ భూమా. సో ఎస్, ఇక మన అల్లు అరవింద్ సార్ మాటలు వినేద్దాము. సార్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా సార్, మన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత. ఇన్ని రోజులు మేము వేరే గీతా ఆర్ట్స్ గురించి వేరేగా విన్నామే సార్, ఇప్పుడే నిజం బయటపడింది అంటున్నారు. అదే చెప్తున్నాగా, పబ్లిక్గా చెప్పాను కదా. ఓకే ఓకే, బ్రేకింగ్ న్యూస్ సార్. ఏదో ఒక వైరల్ న్యూస్ ఇవ్వాలి కదా. నేను 2021లోనా మీరు చెప్పారు కదా నాకు, ఫస్ట్ 21లో చెప్పారు ఈ కథ నాకు. అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు. ఆహాకి వచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు దీన్ని. సినిమా చేస్తే బాగుండు అని అప్పటి నుంచి ఉండి, నేను ఎప్పుడు కనపడినా ఆయన్ని
ఆ కథ ఏం చేసావు, ఆ కథ ఏం చేసావు, చాలా మంచి కథ, అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే అందులో ఆ అమ్మాయి అంత అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి. ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది. అంటే ఎంత బాగా చేసిందంటే బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు, అంత బాగా చేసింది అమ్మాయి. అందుకని నాకు అంటే తనని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కూతురు లేరు కనుక. సరే, మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఎప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది, దానికి విజయ్ దేవరకొండ తీసుకొద్దాం. అడుగుదాం, వస్తారనుకుంటాను, అడుగుదాం. వస్తే బాగుంటుంది కదా. ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తాం ఆయనకి. దీక్షిత్ ఏమైంది? ఆడియో రావట్లేదంట సార్, ఒక్క నిమిషం, ఒక్కసారి చెక్ ఆడియో చేయండి. ఎక్కడి నుంచి రాలేదు చెప్పు, అక్కడి నుంచి చెప్తాను. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది, అది మిస్ అవ్వడానికి లేదు. ఓకేనా? ఏంటమ్మా విజయ్ దేవరకొండ పిలుద్దాం అన్నాను, అది వచ్చిందా? అది రాలేదా? అది కాదా, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విజయ్ దేవరకొండ పిలుద్దాం అని అన్నాను కదా, అది వచ్చిందా? సో ఆయన వస్తే బాగుంటుందా? అబ్బా బాగుందా? సో దీక్షిత్ అంత ఇంటెన్స్, అంత మంచి యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా అసలు అంత ఇంటెన్సిటీ తోటి చేయగలడు అతను. బట్ అందుకని వీళ్ళందరినీ శిల్పాల కింద చెక్కింది మా డైరెక్టర్ గారు. ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన మైండ్లో ఉంటుందని ఆయన చూస్తే అనిపించదు, అట్లా తీయగలడు సినిమాని. మళ్ళీ ఆడియో రావట్లేదంటయా? ఒక్కసారి వైర్స్ బాబు కొంతమంది దగ్గరికి వస్తే అది మీరు పంచుకోండి. ఆడియో ఓకే అమ్మా? ఓకే సార్. మళ్ళీ ఎక్కడ పోయిందో చెప్పండి, మొదలెడతాను. స్పీచ్ లో రీటేకులు అంటే కష్టం మనకి. ఓకే కదా, డన్. మీ అందరికీ వినిపిస్తుంది కదా? యా, హలో హలో. సరే అమ్మా, మిగిలింది మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడతాలే, ఇవాళకి సరిపెడదాం. పాప వాళ్ళందరికీ ఆకలి అవుతుందంట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. యా, యాక్చువల్గా మాకు కావాల్సిన న్యూస్ వచ్చేసింది. సో గీతని గోవిందని చూడబోతున్నాం ఓకే స్టేజ్ పైన అని అర్థం అవుతోంది. సో మనందరి ఎక్స్పెక్టేషన్స్ ప్రీ రిలీజ్ మీద ఉన్నాయి కాబట్టి వెయిట్ చేద్దాము. అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ November 7th. చాలా 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 ప్రామిసింగ్గా ఉంది. మా అందరికీ కూడా ఒక మెమరబుల్ ఫిల్మ్ అవ్వబోతోంది అని అనిపిస్తోంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక గారు ఫర్ జాయినింగ్ అండ్ ఎస్ చిన్మయ్ గారికి ఏమైనా చెప్పాలి? On behalf of the whole team, big thank you to Manjusha garu. So sweet. Thank you so much Rahul garu. Thank you so much everybody on stage. Thank you one and all for joining this trailer launch event.